అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. పోస్టల్ శాఖ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ రాబోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఎలాంటి పరీక్ష లేకుండానే ఉద్యోగం సంపాదించే అవకాశమిది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి. దేశవ్యాప్తంగా మొత్తం ఖాళీలు 28,740. ఇది చాలా పెద్ద సంఖ్య. వేలాది మంది జీవితాలను మార్చగల ఒక గొప్ప అవకాశమిది. ఇక ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఎక్కువగా ఆకర్షించే విషయమేంటంటే సెలక్షన్ ప్రాసెస్. దీనికి ఎలాంటి రాత పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే ఉద్యోగమిస్తారు. అంటే 10th మార్కులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నమాట. సరే, దేశవ్యాప్తంగా సంగతి పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే దాదాపు 1215 పోస్టులు, ఇక తెలంగాణలో అయితే 519 పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. ఓకే, ఎంత మంచి అవకాశం కదా! మరి దీనికి ఎవరు అర్హులు? అప్లై చేయాలంటే ఏమేం క్వాలిఫికేషన్స్ ఉండాలి? ఆ విషయాలు ఇప్పుడు చూసేద్దాం. చూడండి, అర్హతలు చాలా సింపుల్. ముందుగా 10th క్లాస్ పాస్ అయ్యుండాలి, అది కూడా గుర్తింపు పొందిన బోర్డు నుంచి. ఇక వయసు విషయానికొస్తే 18 నుంచి 40 ఏళ్ల లోపుండాలి. ఇంకో చిన్న విషయం, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. వయసు విషయంలో మరో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఎస్సీ, ఎస్టీ ఇంకా బీసీ కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అంటే ఒకవేళ 40 ఏళ్లు దాటినా కూడా ఈ కేటగిరీల వాళ్లు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సరే, క్వాలిఫికేషన్స్ ఉన్నాయని అనుకుందాం. వెంటనే వచ్చే డౌటేంటి? అసలు ఏమేం పోస్టులున్నాయి, వాటికి జీతం ఎంతిస్తారు కదా? రండి, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. ప్రధానంగా 2 రకాల పోస్టులున్నాయండి. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటే బీపీఎం. దీనికి శాలరీ 12,000 నుంచి 29,380 రూపాయల మధ్యలో ఉంటుంది. ఇక రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా ఏబీపీఎం. దీనికి 10,000 నుంచి 24,470 రూపాయల వరకు జీతం వస్తుంది. ఓకే, జీతాల గురించి తెలిసింది. ఇక అసలు మ్యాటర్కి వద్దాం. అదే సెలక్షన్ ప్రాసెస్. దీని గురించే కదా మనం మొదటినుంచి మాట్లాడుకుంటున్నది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా సింపుల్ అండి ఈ ప్రాసెస్. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్స్, ఇంటర్వ్యూల గోల ఉండదు. సింపుల్గా 10th క్లాస్లో ఎవరికి ఎక్కువ మార్కులొస్తాయో వాళ్ల పేర్లతో ఒక మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు. ఆ లిస్ట్ ప్రకారమే ఉద్యోగాలిస్తారు. సో మార్కులెంతెక్కువుంటే జాబ్ ఛాన్స్ అంత బెటర్ అన్నమాట. సో మళ్ళీ చెప్తున్నా, క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ జాబ్స్కి ఎలాంటి రిటన్ ఎగ్జామ్ లేదు, అస్సలు లేదు. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ.